నమస్తే 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 ప్లేస్మెంట్ ప్రపంచానికి స్వాగతం. ఈ రోజు మనం అరకు సంతకు వచ్చాం. మనం చాలా ట్రైబల్ సంతలు తీసాం కదా, కాశీపట్నం, సుంకరమెట్ట, గ్రామీణ సంతలు, గిరిజన సంతలు చేశాం కదా. ఉత్తరాంధ్ర జిల్లాలోని ముఖ్యంగా విశాఖపట్నంలోని గిరిజనులు అంటే అరకు అందరికి గుర్తొస్తారు. ఈ ట్రైబల్ సంతలన్నిటికీ కాస్త పెద్ద సంత అని అందరికీ తెలిసిన పేరు అరకు. ఈ అరకు ప్రాంతంలో ఒక సంత అంటే ఎలా ఉంటుంది? ఇది చాలా పెద్ద సంత, ప్రతి శుక్రవారం ఇక్కడ జరుగుద్ది. ఈ సంత ప్రత్యేకత ఏంటి? మనకు అరకు అంటే ఒక ప్రకృతి రమణీయత గుర్తొస్తుంది. అలాంటి ప్రకృతి రమణీయత ఉన్న అరకులో సంత అంటే ఇంకెలా ఉంటుంది? ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, ఏమేమి తీసుకొస్తారు, ఈ అరకు సంత ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి అమ్ముతారు, అరకు ప్రజలు ఎలా ఉన్నారు, ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ఏంటి, అరకు గ్రామం ఎలా ఉంది, ఇక్కడ ప్రజలు ఎలా మాట్లాడతారు, ఎలా మనతో ఉంటారు. వీళ్ళైతే పెళ్లి కోసం చాలా సామాన్లు తీసుకోవడానికి లంబసింగి నుంచి ఇక్కడికి వచ్చారనమాట. వీళ్ళు ఏమేమి కొన్నారు, ఇలాంటి విశేషాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం. ఇది అందాల అరకు. 20 ఏళ్ల క్రితం నేను చూసిన అరకుకి ఇప్పుడు చూస్తున్న అరకుకి చాలా తేడా కనిపించింది. నా కళ్ళు అంత అందమయ్యాయా, అరకు మరింత సింగారించుకుందా నాకు అర్థం కాలేదు. అరకు వన్నెల చిన్నెలు ఈ వీడియోలో ఇరికించడానికి నాకు మనసు రావడం లేదు. అందుకే వచ్చి వీడియోలో అదరగొట్టేద్దాం. అందులోనే అరకులో ప్రధానంగా చూడాల్సినవి ఏమిటి, ఖచ్చితంగా మిస్ అవ్వకూడనివి ఏమిటి, అరకుకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఇలాంటి అనేక విశేషాలను ఆ కథనంలో మీకు వివరిస్తాను. అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక మన అరకు సంతలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సంతకొచ్చేయండి. ఈ ప్రాంతంలో గిరిజన మహిళలంతా 3 ముక్కెరల అమ్మవార్లే. ఇప్పటి తరం గిరిజన యువతులు చిన్న ముక్కు పొడుగుతో సర్దుకుంటున్నారు గాని అప్పటి వాళ్ళంతా 3 ముక్కెరలు పెట్టాల్సిందే. నిజానికి అవి పెట్టుకున్న గిరిజన మహిళలు నవ్వినా, కోప్పడినా, అలకబూనినా అదో ప్రత్యేకమైన సొగసు. గిరిజనుల చీరకట్టు కూడా మన మహిళల్లో ఉండదు. ఆ విభిన్నత వాళ్ళ వేషధారణలో వాళ్ళను మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇవన్నీ కొన్నారా మీరు? కొన్ని ఎక్కడ అమ్ముతారు మీరు? ఎక్కడ? ఏమని చూసారా? అంత పెద్ద రగ్గును ఎంత చక్కగా తలపాగాగా చుట్టుకుందో. ఎక్కడెక్కడ వాళ్ళు సంతలో కలుసుకుంటారు. ఆ ఊరి ముచ్చట్లు వాళ్ళు, వీళ్ళూరి విశేషాలు వీళ్ళు పంచుకుంటారు. ఈ మా అమ్మ కాస్త టఫ్గా చూస్తుంటే ముచ్చటేసి వీడియో తీసా. పక్కనున్న వాళ్ళు నవ్విస్తున్నా, చెలోక్తులు విసురుతున్నా, ముఖ కవళికల్లో వీసమెత్తు మార్పు కూడా చూపించదే. పైగా ఎంతసేపు తీస్తావో తీసుకో, తగ్గేదేలే అన్నట్టు చూస్తోంది. అరకు సంతను షూట్ చేయడం ప్రారంభించగానే కళగా వెలిగిపోతుందని ఈ అమ్మను ఆపి కాస్త మాట్లాడదామనుకున్నా. కానీ ఈ గిరిజన మహిళ తన మాటలతో నన్ను నిరుత్తుణ్ణి చేసేసింది. ఈమె మాటల్లో ఆత్మవిశ్వాసం, చేతల్లో ఎదిగిన తీరు పరికిస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే. మా ఊరు సినలబుడు పంచాయతీ, సినలబుడు గ్రామం, అరకు మండలం. నా పేరు గుణవతి. ఎంత దూరం ఉంటుంది మీకు? మాది అరకు వేలి నుంచి 3 కిలోమీటర్. పంట రైతులు మేము, రైతు బజార్లో ఉంటున్నాను. ఈ సపోటాలు కూడా అన్ని మొత్తం పంట పండించేసి మేము అమ్ముతున్నాం. రైతు బజార్కి తీసుకెళ్తామని ఇక్కడ రెడీగా ఉన్నాం. అదిగో ఒక 10 మంది వస్తే వేణి మాట్లాడి వెళ్తున్నాం. రైతు బజార్ ఎక్కడ? ఎంఏపీ కాలనీ, వైజాగ్ ఎంవిపి కాలనీ. అక్కడికి వెళ్తారు మీరు? అక్కడికి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. మరి సంతలో కూడా అమ్ముతారు?
సంతలో కూడా అమ్మేస్తాం, మరి ఎక్కువ అయితే ఏం చేస్తాం. వైజాగ్ వెళ్తారా, ఇక్కడ ఒక సంతకి వస్తారా? సంతకి వచ్చి సామాన్ తీసుకొచ్చి సంతకు కూడ పెడతాం. కూడ పెట్టిన తర్వాత 5-6 సామాను లోడ్ పెట్టి మేము వైజాగ్ తీసుకెళ్లిపోతాం. వైజాగ్ తీసుకెళ్లి మేము రైతు బజార్ కూర్చొని అమ్ముతాం. బోర్డు పెడతారు, రోజు ఒక రేట్. ఆ రేట్ ప్రకారం మేము అమ్మాల. ఆ రేట్ కి ఎక్కువ అమ్మితే సస్పెండ్ చేస్తారు. ఇదిగో కార్డు గుణమతి, రఘు, లేట్, చిన్నలబుడు. ఇది మీ కార్డు. మీరు అక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు. అంటే ఇక్కడ రైతుల దగ్గర మీరు కొంటారా? కొంటాము. సగం ఐటెం తీసుకెళ్తామంటే కొన్ని తీసుకెళ్తాము, లేకపోతే లోడ్ మా ఇంటిది పట్టుకెళ్తాం. నాకు 2 బోర్ ఉంది. గిరిజన పల్లెల్లోనూ సంతల్లోనూ పంటల్ని సేకరించి గుణవతమ్మ వైజాగ్ MVP కాలనీ రైతు బజార్లో అమ్మకం చేస్తుంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు చక్కగా వివరించింది. ఏ పంటలు వేస్తారమ్మా మీరు? ఇప్పుడు మిరపకాయలు రెడీగా ఉంది, కొత్తిమీర రెడీగా చేస్తున్నాం. ఎండ ఎక్కువకి సామాన్ పెట్టాము. వడగాలి పడతాయి కదా, వానకి వడగాలి పడితే అన్ని నాశనం అయిపోతుందని చూస్తున్నాం. వర్షం తగ్గాక మళ్ళీ పంట రెడీ చేస్తాం. ఏ పంటలు వేస్తామన్నారు మీరు? కేబాజీ, కాలిఫ్లవర్, టమాటా, మిరపకాయలు, క్యారెట్, బంగాళదుంపలు మేము పంట పండించేసి మజా తీసుకెళ్లి ఆర్గానిక్ పెట్టింది. ఆర్గానిక్ పెడతాము. ఇది ఆర్గానిక్ అంటాము. అది ఎరువు పెట్టాము. అది రాయగడ నుంచి తెచ్చుకొని సేంద్రీ తీసుకొచ్చి, అది చాలా రేట్. సేంద్రీ తీసుకొచ్చి మేము పంట పండిస్తే ఆర్గానిక్ అనమాట. మరి మా కంపోస్ట్ పెట్టి కొద్ది ఎరువు పెడితే మామూలు అనమాట. అలా తీసుకెళ్లి మేము అమ్ముతాం. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మీకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో ఎవరెవరు పండిస్తున్నారు? కొడుకు కోడలు పండిస్తున్నారు. మీరు అమ్ముతారు? నేను అమ్ముతాను. ఒకలే అమ్ముతాను. బాబుకు నామేని. ఎప్పుడెప్పుడు వెళ్తారు మీరు? ప్రతి శుక్రవారం వెళ్తాం. MVP కాలనీ ప్రతి శుక్రవారం ఎంత టైంకి వెళ్తారు అక్కడికి? టైం మేము చెప్పలేము. ఇప్పుడు లోడు ఎన్ని గంటలకి లోడ్ అవుతుందో ఆ లోడ్ ప్రకారం మేము వెళ్తాం. 10 గంటలకి వెళ్తాము. లేట్ గా లోడ్ పెడితే 12కు బయలుదేరుతాము. 1 గంట కూడా బయలుదేరి మేము వెళ్తాము. 1 గంటకు బయలుదేరితే ఇక్కడ 7-8 గంటలకి వెళ్తాం. అక్కడ అందుతాం. అది మెల్లిగా వెళ్ళాలి కదా, ఇద్దరే లోడ్ బండిలో వెళ్తున్నాం. ఏటైతే అవని మరి ఇలాగైనా మేము వెళ్ళాలా. గేట్ కి మేము అన్నిటికి పోలీసులు గేట్ దగ్గర పట్టుకుంటే ఇలా కార్డు చూపించి వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ప్రతి వారానికి మీరు ఎంత ఖర్చు పెడతారు? ఇక్కడ కొన్ని సరుకు అయితే చౌక కొన్ని ఉంటే 5-10 ఉంటుంది. రేటు కొన్ని ఉంటే లాసే వస్తారు. అక్కడ రేటు తక్కువ కదా. ఇప్పుడు మీరు ఒక వారానికి ఎంత సంపాదిస్తారమ్మా? ఒక వారానికి ఎక్కువ తీసుకెళ్తే ఒక 10,000 దాకా ఉంటది. 10,000 సరుకు తీసుకెళ్తే ఉంటది. 4,000 ఉంటే 5,000 ఉంటుంది. ఎవ్వరికీ భయపడేదేలే. దాగుడు మూతలు అస్సలు లేవు. ఏం సాధించిందో, ఎలా సాధించిందో, ఎంత డబ్బులు సంపాదిస్తోందో ఇలా అన్నీ పూసగుచ్చినట్టు గలగలా చెప్పేసింది. ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు సంపాదించారనుకోండి, ఆ డబ్బులతో మీరేం చేస్తారు? ఏం సార్, ఇల్లు కట్టాను, కారు కొనేసాను, 2 మిల్లు ఉన్నాయి, 3 బైకులు ఉన్నాయి, స్కూటీ 2 బైకులు ఉంది, టీలర్ అంటే దున్నుతాం కదా అలాంటిది కూడా ఉన్నాయి. దానేం కోసిన మిషన్ కూడా ఉంది నా దగ్గర. పేను కూడా ఉంది. దానేమో నూరితే అది గాలి లేక అది కూడా కొన్ని ఉన్నాను. అన్నిటినీ నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ డబ్బులు సంపాదించి ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఏదో ఒకటి మాకు ఏదైనా ఆలోచన మా చెవులకు వస్తాయి కదా, వస్తాయి. ఏదైనా బంగారం కానీ ఏర్పడానికి సిద్ధాంతంగా ఉన్నాం. ఈమె అలా చెబుతుంటే ఎంతో ఆనందమేసింది. ఎందుకంటే చెమటలో ముద్దయ్యే ఎంతో మంది రైతుల కష్టాలు, ఆత్మహత్యలు నిత్యం వినే నా చెవుల్లో అమృతం పోసినట్లు అనిపించాయి గుణవతమ్మ మాటలు. రైతులందరికీ ఈ పరిస్థితి వస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. కొడుకు పెళ్లి చేశారా? ఒక కూతురు, 2 బాబులు, 3 కూడా పెళ్లి అయిపోయి. మనవాడికి ఏమో పోయిన సంవత్సరము ఫిబ్రవరి నెలలో పెళ్లి అయిపోయింది. 10 లక్షలు పెళ్లి చేశారు. వ్యవసాయం గురించి ఎక్కడికి వెళ్ళారమ్మా? ఢిల్లీ వెళ్ళాను. ఎలా వెళ్ళారు? ఫ్లైట్ లో వెళ్ళాను. మా సార్ ఉన్నాడు. ఎక్కడి అరకు, ఎక్కడి ఢిల్లీ, ఎడ్ల బండి ఎక్కడ, గాలిలో ఎగిరే విమానం ఎక్కడ, చేస్తున్న పనిని దైవంగా భావించి అడుగులు వేస్తే ప్రపంచంలో మనం ఏ మూలలో ఉన్న తారాపథానికి వెళ్ళిపోతాం నిస్సందేహంగా అని బల్లగుద్ది మరీ నిరూపిస్తోంది గుణవతమ్మ. 100 ఐటెం పట్టుకొని అక్కడ తీసుకెళ్ళాం. ఢిల్లీ తీసుకెళ్లి ఇలాంటి సామాన్ మేము పంట పండిస్తున్నాం. ఆర్గానిక్ పంట పండించేసి ఇది సేలింగ్ కి తీసుకెళ్తున్నాము, సూప్ కి తీసుకెళ్తున్నామని అక్కడ ఢిల్లీలో తీసుకెళ్లి అన్ని సూప్ కి తీసుకెళ్ళాను, అమ్ముకోవడానికి తీసుకెళ్ళాము. అక్కడ ప్రైజ్ కూడా ఇచ్చారు సార్. ఇచ్చారా? ఎవరు ఇచ్చారు మీకు? రాష్ట్రపతి. రాష్ట్రపతి? అమ్మో, రాష్ట్రపతి ఇచ్చారా? రాష్ట్రపతి మీకు గుర్తున్నారా వాళ్ళ పేరు? రాష్ట్రపతి పేరు? రాష్ట్రపతి పేరు కొద్దిగా గుర్తులేదు సార్, వాళ్ళు హిందీ కదా. కాదు, రామనాథ్ కోవింద, ద్రౌపది ముర్ము మీకు తెలుసా? మీకు తెలీదా? వాళ్ళకి తెలియదు సార్, నాకు పేరు చెప్పలేదు.
రాష్ట్రపతి చేతుల్లోంచి అవార్డు ఇంకేం కావాలి గుణవతమ్మ జీవితానికి. అరకులోని ఒక అతి మారుమూల గిరిజన పల్లెలో పుట్టి ఆ స్థాయికి ఎలా వెళ్ళిందో అర్థమైందిగా. పనిని దైవంగా భావించి కష్టపడటం, అదే సమయంలో గుడ్డులా కష్టపడకుండా స్మార్ట్గా ఆలోచించి తన పని గొప్పతనాన్ని నలుదిక్కులా చాటడం, వెనుకంజ వేయకుండా 10 మందిలో చక్కగా మాట్లాడగలగడం, ఇవే గుణవతమ్మను ఆ స్థాయికి చేర్చాయనొచ్చు. బొంబాయి కూడా వెళ్ళాను. బొంబాయి వెళ్ళారు. 12 రోజులు ఉండేను. వెళ్ళిన రోజు 6 రోజులకి 3 రోజులకి వెళ్ళాను, 3 రోజులకి వచ్చాను. 6 రోజులు ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరే ఇలాగ 100 రకాల సామాన్ తీసుకెళ్ళి అక్కడ సూప్కి తీసుకెళ్ళాలా. సూప్ తీసుకెళ్ళి ఇది ఇలాంటి సరుకు మేము పంట పండిస్తున్నాం. ఇలాంటి పంట ఆర్గానిక్ పెట్టి ఉన్నాం. ఆ ఆర్గానిక్ నుంచి ఎక్కడైతే అక్కడ ఢిల్లీ పార్లమెంట్, ఎక్కడైతే హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు, అన్నిటినికి మేము తీసుకెళ్ళి ఇది సంజీవని సంస్థ అని ఉంది. ఆ సంస్థ ద్వారా తీసుకెళ్ళి మేము అన్నిటినీ సేలింగ్ చేస్తున్నాం. మీరు పంట ఆర్గానిక్ ఎంత ఇస్తున్నారు, ఎరువులతో ఎంత పండిస్తున్నారు? ఎరువులు అంటే ఒక లోడు గత్తం పెడతాం. గత్తం పెట్టి కొద్ది వేస్తాం. గొయ్యి అవుతాం, లైన్ పెడతాం, ఆర్చేసి కొద్ది గొయ్యి పెట్టి ఇంతేసి కంపోస్ట్ పెడతాం. కంపోస్ట్ పెట్టి మొక్కలు వేస్తాం. మొక్కలు వేసిన తర్వాత కేవజీ అయినా, కాలీఫ్లవర్ అయినా, బ్రొకోలీ అయినా ఏదైనా పంట పండించాలంటే కొద్దిగా మా పిల్లలు కానీ మేము ఎలా పెంచుతున్నాం, ఎలా తయారు చేస్తున్నాం, అన్ని పాలు ఎలా పెడుతున్నాం అంటే ఒక మొక్క నాటితే అలాగా నాటింది అది పని చేస్తే మొక్కలు అది పెరుగుతుంది. చిన్న పిల్లకి ఎలా పుట్టుతే ఎలా పెడుతున్నాము అలాగే పెట్టాలి. ఈమె చెప్పిన ఈ ఒక్క మాట చాలు గిరిజనులకు ప్రకృతితో ఉండే అనుబంధం, మొక్కలు చెట్లపై ఉండే మమకారం ఎలాంటిదో తెలియడానికి. మొక్కలని కన్న పిల్లల్లా పెంచాలి అంటోంది. ఇంతకంటే ఘనమైన మాట ఇంకేముంటుంది? గిరిజనులు పల్లెవాసుల్లో తప్పితే ఇంకెక్కడ వినగలం ఇలాంటి మాటలు? ప్రతి అడుగు, ప్రతి పని బిజినెస్తో మాత్రమే లెక్కగట్టే మనకు ఇలాంటి జీవం మాటలు ఎలా వస్తాయి చెప్పండి? ఇప్పుడు మీకు వచ్చే ఆ లోడు ఎరువులు, కంపోస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలకి 4-5 లోడు కంపోస్ట్ సూపర్ ఫాస్ఫేట్ పెడితే అది ఆర్గానిక్ ఎరువు అయిపోతుంది. సూపర్ ఫాస్ఫేట్ ఇప్పుడు వాటినేమో మీ మొక్కలకి పెడతారు. అలా పూర్తిగా ఎరువులు పెట్టకుండా ఏ పంటలు పండిస్తారు మీరు? ఎరువు పెట్టాలేకపోతే అది మొక్కలు రావు. మీరు గేదెలతోని కంపోస్ట్ తయారు చేపించి అది మీ మొక్కలకు పెడుతున్నాం. మీలాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఇంకెంతమంది ఉన్నారు? అంటే ఇలాగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడము, లేకుంటే ఇది తీసుకెళ్లి ఎంవిపీలు అమ్మడము ఇలా చేసేవాళ్ళు. అలాగా ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ పంట పండించేసిన వాళ్ళు ఎవరు లేరు. నేనే చిన్నప్పుడు పంచాయతీకి నేనే పండిస్తున్నాను, నేనే తీసుకెళ్లి అమ్ముతున్నాను. మీలాగా ఇంకెవరు లేరు. అంటే మామూలుగా మన కొండల మీద వేసుకున్నది అలా తీసుకొచ్చేస్తారు వాళ్ళు. మీరు ఎరువులు పెట్టి అంటే కంపోస్ట్ పెట్టి చేస్తున్నారు. సిటీలో అరటిపళ్ళను చూస్తే ఆ పసుపుదనానికి హబ్బా అనిపిస్తుంది. అంతంత అరటిపళ్ళ పెడలను కొనుక్కెళ్లి ఇంటి దగ్గర తినేసరికి ఆ రుచి ఉండదు. పైగా అదో చిత్రమైన వెగటు పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకంటే అంతా కెమికల్ మయం. ఇక్కడ మాత్రం నేరుగా చెట్టు నుంచి తీసుకొచ్చి సంతలో పెట్టేస్తారు. అందుకే ఈ అరటిపళ్ళకు తెగ డిమాండ్. అమ్మలేదు ఇంకా? ఇప్పుడు తెచ్చారా? ఎంత ఒకటి గెల? 200. డబ్బు చేతులే ఇక్కడ మాట్లాడతాయి. గిరిజన సంతల్లోనూ, అందులోనూ అరకు సంతలోని సరుకులంటే జనాలకు ఉండే వల్లమాలిన అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి దళారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. కరెన్సీ నోట్లు పట్టుకుని బేరాలాడుతుంటారు. గిరిజనులు కూడా తక్కువేం కాదు. ఇప్పుడు అమాయకంగా కనిపిస్తారు గాని వీలున్నంత వరకు మంచి రేటుకే అమ్ముకుంటారు. తగ్గేదేలే. ఇది అది కలిపి అవాడు ఉట్టినాడు ఎక్కించడం. ఇప్పుడు ఎలా అన్నాడు
ఈ పెద్ద గుమ్మడికాయ ఉంది కదా, అది ఎంత? అది 200. మీరు ఎక్కడ నుంచి తెచ్చారు అవి? అమ్మ మీరు బేరం ఆడుతున్నారా? ఇది ఎంతకి? మీరెంత అన్నారు? 1 కిలో 600. 1 గేల 600 అంటే మీదే ఊరు అన్నారు? కోలాపుట్టు పంచాయతీ కుమిడికుంటి మా ఊరు. తీసేవు కదా. ఏంటి అవి మీరు తీసుకున్నవి? పొంగడాలు ఎంత అవి? 30 రూపాయలు. 30 రూపాయలకి ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చారు. చాలా బాగున్నాయి కదా, బాగున్నాయి, వేడిగా ఉన్నాయి. వేడిగా ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వచ్చారా? ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఏం వర్క్ చేస్తున్నారు? బిల్డింగ్ ఇక్కడ ఉండిపోతున్నారా? ఇక్కడే ఉంటున్నాం. వర్క్ అయితే ఇంటికి వెళ్తాం. ప్రతి వారం వస్తారా సంతకి? ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి ఏమేమి కొంటారు మీరు? వెజిటేబుల్స్ మీ పేరు? ఒకరాజు. మనం వండుకునే పిండి వంటకాలు నిజంగా చాలామంది గిరిజనులకు ఇప్పటికీ తెలియవు. ఒకవేళ తెలిసినా అవి వండుకుని తినేంత ఆసక్తి వాళ్లకు ఉండదు. అందుకే వాళ్ల కోసం సంతలో మనవాళ్ళు ఇలాంటి పిండి వంటలు బోలెడన్ని తయారు చేసి అమ్ముతుంటారు. వాటిని గిరిజనులే కాకుండా మనవాళ్ళు ఇష్టంగా కొని తీసుకెళ్తుంటారు. హాయ్, హాయ్, నీ పేరు? లహరి. నువ్వేమేమి అమ్ముతావు ఇక్కడ? అరిసెలు, పొంగడాలు, జంతికలు, బోండాలు, కారీలు. అరిసెలు ఎంత? అరిసెలు 10కి 2, పొంగడాలు 3, జంతికలు 2, అవేంటవి? బోండాలు బోండాలు ఎంత? 3, ఎంత? 10కి 3. ఇవి ఎంత? 3. 10కి 3. నువ్వు ప్రతి వారం అమ్ముతావా? మనవరాలా? ఏ ఊరమ్మా? మల్కాన్గిరి. ఒడిషా మల్కాన్గిరి నుంచి అమ్మమ్మ గారింటికి వచ్చిన లహరి పిండి వంటకాలు అమ్మడంలో అమ్మమ్మకు సాయపడుతోంది. నువ్వు సెలవులకు వచ్చావా? ఎంజాయ్ చేస్తున్నావు అయితే. చూడగానే టక్కును నన్ను ఆగేలా చేసింది ఈ గిరిజన మహిళ చేతికి తొడిగిన ఉంగరాలు. ఉంగరాలంటే అవి మామూలు ఉంగరాల కౌసుమి, అంతా డబ్బే. రూపాయి, ₹1/2 చేయించిన ఉంగరాలను పెట్టుకుంది ఆ మహిళ. ఉంగరం పెట్టుకోవడం ఒకెత్తు, నిత్యం అడవుల్లో పొలాల్లో పని, ఇంటి పని ఉన్నా ఇన్నాళ్ళు అంత పెద్ద ఉంగరాలను చేతికి కొనసాగించడం మరో ఎత్తు. అవి తయారు చేసిన వాడికి కూడా దండమెట్టాల్సిందే. నీ పేరు బాబాయ్? ఏ ఊరు నుంచి వచ్చారు? మాడగాడ. కొంటారా అమ్ముతారా? అమ్ముతానా. ఎంత ఇవి 2? 3000 నాటుకోడి. మీరు ఏమేమి అమ్ముతారు? ఒక కోళ్ళే అమ్ముతారా ఇంకేమైనా అమ్ముతారు? అమ్ముతాను. కొన్నారా? ఎంత? 1000 రూపాయలా? మన సిటీలో కూరగాయల షాపుల్లో టమాటాలు చూడండి, ఎర్రగా నెగనెగలాడుతూ చిన్న మచ్చ కూడా లేకుండా ఉంటాయి. తింటే తీపి తప్ప పులుపు రాదు, అందులో నీరు ఉండదు కాబట్టి కూర కూడా పెద్ద టేస్ట్ రాదు. కానీ గిరిజనులు దేశీ టమాటాలే పండిస్తారు కాబట్టి రుచి అమోఘం. ఎంత పుట్ట? 1000 రూపాయలు. అమ్మ మీ వైపు అమ్మేశారా? ఇవి ఖాళీ. అమ్మ మీరేం తెచ్చారు? టమాటా తెచ్చాం సార్. ఈరోజు ఒకటే అయింది. ఆ ట్రే ఎంతకు అమ్మారు? అంటే అమ్మలేదు, ఇప్పుడు తీసుకొచ్చాను. ఒక్కటి తీసుకొచ్చారా మీరు? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మాది సాగరపల్లి కూడా. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? ఉంటుంది సార్, దూరం. మీరు మోసుకొని వచ్చారా ఆటోకి వచ్చారా? ఆటోకి. మరి ఇప్పుడు మోసుకొని రావట్లేదు ఎవరు? లేదు, అందరూ ఆటోలే. ఇంతకుముందు మోసుకొని వచ్చి వాళ్ళు అందరూ ముందైతే మోసుకొని వచ్చేవాళ్ళు నడిచి. మీరు ప్రతి వారం వస్తారు ఇక్కడికి? ప్రతి వారం. ఏమేమి తీసుకొస్తారమ్మా? అంటే కూరగాయలు, టమాటా కానీ, వంకాయలు, మిర్చి అలా తీసుకొస్తాం. కొత్తిమీర, ముల్లంగి. ఇది మీరు పండిస్తారా కొంటారా? లేదు, మేము సొంతంగా పండిస్తాం. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయమ్మా? ఒక ఎకరం ఉంది. ఒక ఎకరంలో ఏ ఏ పంటలు పండిస్తారు? అంటే 360 రోజులు కూడా ఖాళీ ఉండదు. వర్షాకాలం చేసేసి మళ్ళీ ఎండాకాలం కూడా చేసుకుంటాం సార్. ఖాళీ ఉండదు. ఎండాకాలం ఏం పంటలు పండిస్తారు? ఎండాకాలం కూరగాయలు వేసుకుంటాం. కూరగాయలు. మరి వర్షాకాలం? వర్షాకాలం సోలు సామలు వేసుకుంటాం. అంతే సార్. మీరు ఈ సంతలోనే అమ్ముతారా ఇంకెక్కడైనా అమ్ముతారా? లేదు, ఈ సంతలోనే. మీరు ఒక వారానికి ఎంత సంపాదిస్తారమ్మా? 5000. రకరకాల పంట కదా, 5000కి వెళ్తాయి. మీ పేరమ్మా? బాంగి వినీత. అంతమంది అంటే ఊరు జనాలు మొత్తం వస్తారు. మొత్తం. మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా? 42.
అరకు సంతలో గిరిజనులు సొంతంగా ఎటువంటి ఎరువులు వాడకుండా పండించినవే ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో బయట నుంచి వచ్చిన కూరగాయలు, పళ్ళు కూడా ఉంటాయి. వాటిని కూడా గిరిజనులకే విక్రయించి వాళ్లతోనే ఇతరులకు అమ్మిస్తుంటారు. ఈ సపోటాలు, కొన్ని కూరగాయలు అలా వస్తున్నవే. ఈమె కొన్నారా ఇవి? మీరు పండించారమ్మా? ఎక్కడ, ఏ ఊర్లో పండించారు? ఇదిగో మా లింబగడ్డ. ప్రతి వారం వస్తారా? ఏ ఏ పంటలు తెస్తారు మీరు? అన్ని పంటలు చేస్తాం. కూరగాయ పంట అంటే ఏ పంట అయితే ఆ పంట అన్ని పండుతాం. ఇక్కడికి మీ ఊరు ఎంత దూరం? దగ్గర ఉంది. మీరు మోసుకొని వచ్చారా, ఆటోకి వచ్చారా? ఆటోకి. మరి మొయ్యట్లేదు? ఒక మైలు ఉంటుందా? ఇది ఎంతమ్మా? 1500కి ఇస్తున్నా. ఎన్ని తెచ్చారు? ఒక మూట తెచ్చారా? లేదు, 2 కొన్నాను, 1 ఇచ్చేసాను. 2 కొన్నారా? అదేంటి? మళ్ళీ రైతుల దగ్గర కొనేస్తాం, నన్ను పండుతాం. ఇప్పుడు రైతుల దగ్గర కొన్నారు. ఎంత కొన్నారు మీరు? 1400 కొన్నాను. ఎంత అమ్ముతున్నారు? 15, 14కే ఇచ్చేస్తాం. ఎందుకు మరి లాస్కి ఎందుకు ఇవ్వాలి? మరి ఏంటి చేస్తాం? కొన్నిసార్లు రైతుల దగ్గర కొనేస్తారు, కొనేసి అమ్మేస్తారు. ఒడిషా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి దళారులు, గిరిజనులు, వ్యాపారులు అరకు సంతకు వచ్చి క్రయ విక్రయాలు జరుపుతుంటారు. ఇక్కడ గిరిజనుల్లో కొంతమందికి తెలుగు రాదు, కానీ మనం మాట్లాడితే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మనం వాళ్ళ మాటల్ని కాస్త సరిచేస్తే భలే సిగ్గుపడి నవ్వుకుంటారు. ఆ నవ్వులు కోటి కెంపులు. ఇదొకటంత 600. మీరు తెచ్చారు? ఎన్ని తెచ్చారు అలాంటివి? 2కే 1200. 1200. కొండల్లో కోణల్లో సేకరించి కొండ చీపుళ్లు తయారు చేసి గిరిజనులు అమ్ముతారని అనుకునేవాడిని. తరువాత సీతంపేటలోని ఒక గ్రామానికి వెళితే అసలు నిజం తెలిసింది. అన్ని పంటల్లానే కొండ చీపుళ్ల పంట కూడా ఉంటుందని, అది ఎలా పండుతుందో, ఆ కొండల్లో ఎలా పండిస్తున్నారో తెలుసుకుని ఒక మంచి కథనం కూడా చేశా. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడాలనుకుంటే ఒక్కసారి చూడండి. అలా ఈ సంతలో కూడా కొండ చీపుళ్ళు గిరిజనులు తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. కొండ మీద పండించే ప్రతి పంటకు గిరాకీ ఎక్కువే, అలాగే అక్కడ బియ్యానికి కూడా. దేనికి 3 కిలో 6 రూపాయలమ్మా? 20 రూపాయలు. నువ్వు తెచ్చిన 2 కిలోకి 6 రూపాయలు ఇచ్చేతారా? రాదమ్మా, రాదు. పెరుగుతుంది రాదు, రూపాయి కూడా రాదు. తీసుకెళ్ళి గిరిజనులు తెచ్చే బియ్యాన్ని స్థానిక ప్రజలే కాకుండా దూరాల నుంచి వచ్చేవాళ్ళు కొనుక్కుంటారు. కొంతమంది వ్యాపారులకు అమ్ముకుంటారు. ఇంటి బియ్యం అమ్మా, ఒక మూట తెచ్చారా మీరు? ఒక మూట తెచ్చారా? కేజీ ఎలా అమ్ముతున్నారు? అంటే మీ ఊర్లో పండించుకున్నారా ఇవి? మీరు ఎన్ని కేజీలు తెచ్చారు? 50 కేజీలు. ఎంత సెల్ అయింది ఈరోజు? ఇంకా అమ్మలేదా? రైట్. మీ పేరు? ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటసీమ సార్. అంటే ఇక్కడే? ఇక్కడికి ఎంత దూరం మీ ఊరు? ఉంటుంది ఒక 5 కిలోమీటర్లు. మీ పేరండి? నా పేరు కనకరాజ్. నేను కొన్న రైస్ కట్టుకోండి. మామూలుగా మీరు ఏమేమి కొంటారు ఇక్కడ? చింతపండు, అల్లం, మిరియాలు, కాఫీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్. ఇవి తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతారు? నేను అంటే డివైడ్ చేసి అమ్ముతాను, కింద పంపిస్తాను. అంటే ఏ ఏరియాకి పంపిస్తారు? అంటే ఒక్కొక్క చింతపండు విజయనగరం అమ్ముతాను, సాములుగడ్డ అయితే మహారాష్ట్ర అమ్ముతాను. మీరు ఒక వారానికి ఎంత ఖర్చు పెడతారు ఈ సంతలో? ఉంటుంది 1 lakh పైన అబౌవ్ ఉంటుంది పర్చేస్. కొనేసి
మీరు రకరకాల ప్రాంతాల్లో అమ్ముతారు. అమ్ముతాం. ఒక వారానికి మీరు ఎంత సంపాదించారు? చెప్పలేమండి, బిజినెస్ అనేది లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. మామూలుగా యావరేజ్ యావరేజ్ వస్తుంది 4,000 వీక్లీ. వీక్లీ. మీ సొంత గ్రామం ఇక్కడ లోకల్. పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ రాకముందు విస్తరాకుదే రాజ్యం. ఇప్పటికీ ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ కంటే విస్తరాకుల్లో తినడానికి చాలామంది ఇష్టపడతారు. పేపర్ ప్లేట్స్పై ఉండే అతి పొలిచిన ప్లాస్టిక్ పొర వేడి పదార్థాలు తగలగానే కరిగి ఆహారంలో కలిసి క్యాన్సర్కు కారణమవుతోంది. అందుకే విస్తర్లకు మించినది లేదని చెప్పవచ్చు. అమ్మా ఇవేంటి అడ్డాకులు కదా? ఎక్కడి నుంచి తెచ్చారమ్మా? కొండ నుంచా? కాదు, మోసుకొని వచ్చారా లేకపోతే ఆటోనా? మోసుకొని వస్తే చాలా దూరం ఆటో మీద తీసుకొచ్చాం. 50 రూపాయలు ఛార్జ్. ఏ ఊరు నుంచి తీసుకొచ్చారు? మేము లోగల్ నుంచి తీసుకొచ్చాం, గస్బా పంచాయత్ నుంచి. ఇది ఎంత అమ్ముతారు మీరు? ఇది 1200, 1500 కూడా వెళ్ళవచ్చు, 1000 రూపాయలు కూడా వెళ్ళవచ్చు. దానికి బేరం అడిగిన బట్టి ఉంటుంది. సొంత ఫార్మింగా లేకపోతే బయట కొండల మీద నుంచి తీసుకొచ్చింది? కొండల మీద. దీంతో ఏం చేస్తారు? విస్తరాకులు కుట్టడానికి అనేసి ఒక్క విస్తరాకులే అన్నిటికీ ఉపయోగిస్తాం. విస్తరాకులు కాకుండా ఇంకేం చేస్తారు? పకుడీలు గట్రా ఇది అది కట్టడానికి. కట్టడం కూడా ఉపయోగిస్తాం. పేపర్ ముందు అయితే పేపర్ దొరకదు కదా, ఈ ఆకులతోనే కట్టి ఇచ్చేవారు. ఇది ఏ సీజన్లో అమ్ముతారు? ఈ 2 సీజన్లో, అంటే దసరా నెల తర్వాత ముందు నుంచి తర్వాత ఈ సీజన్, ఈ 2 నెలలకి. ఇప్పుడు 2 నెలలకి ప్రతి వారం వస్తారు మీరు? ప్రతి వారం ఎన్ని కట్టలు తీసుకొస్తారు? అంటే ఒక్కొక్క ఇంటికి 2 కావడి 3 కావడి ఇలా కూడా వస్తుంది. కావిడి అంటే 2 కట్టలు. ఒక సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఇవి దొరుకుతాయా? 2 నెలలు. 2 నెలల్లో ఒక కుటుంబం ఎంత సంపాదిస్తుంది దీని మీద? ఆకులు ఉంటే ఇప్పుడు కొండలు మొత్తం ఈ సిపిఎంఎల్ చేసి కొండలు నరికేసి పౌడు పట్లు ఇచ్చారు కదా, దానివల్ల కొండలంతా నాశనం అయిపోయింది. లేకపోతే ఆకులు అమ్మి తినేవారు మేము. ఆకులు, దుంపలు, అడవిలో వెళ్తే అన్ని రకాలుగా దొరికేవారు. అడవి మొత్తం నాశనం అయిపోయాక ఆకులు దొరకట్లేదు, దుంపలు దొరకట్లేదు, ఏ పంటలు కూడా కొండ మొత్తం నాశనం అయిపోతే. అలాంటి విస్తర్లకు ముడిసరుకైనటువంటి అడ్డాకులను ఈ అరకు సందకు పెద్ద పెద్ద దొంతర్లుగా తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. వాటిని మీకు చూపించే క్రమంలోనే పోడు భూముల పట్టాలపై ఒక గిరిజనుడి ఆవేదన బయటపడింది. నాశనం అయిపోవడం అంటే ఏం జరిగింది? పట్టాలు ఇస్తారంటే అరికేసి దాంట్లో మొక్కలు నాటేస్తే ఆ మొక్కలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు వస్తుంది అది తెలియదు. ఇప్పుడు కాలంలో మనకు రాబడి రావట్లేదు. పోడు పట్టాలు ఇవ్వడం వల్ల ఇలాంటి పంటలు ఏ పంటలు నాశనం అయిపోయాయి? ఆకులు నాశనం అయిపోయింది, దుంపలు నాశనం అయిపోయింది. మళ్ళీ అడవిలో ఉన్న జంతువులు కూడా లేదు. ఎందుకంటే అడవి పందులు, లేకపోతే జింకలు, కోళ్లు, నెమలిలు ఇవి అన్ని ఉండేవారు. ఇప్పుడు ఏ జంతువులు కూడా లేదు, ఏ పిట్టలు కూడా లేదు. అడవి నాశనం అయిపోయింది. చాలా పంటలు నాశనం అయిపోయి, చాలా పంట నాశనం. మాకు అసలు పోడు పట్టలు 7,500 పడుతుంది. కానీ అదే ఒక్కో నెలలకి కూడా అదే మన ఇప్పుడు 10 మంది 5గురు కుటుంబం ఇలాగ ఉండినప్పుడు ఏమో అది ఒక వారంకి అది అయిపోతుంది. పోడు పట్టాలు ఇస్తే మీకు మంచిదని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంది. అది మీకు మంచిదని మీకు అనిపిస్తుందా లేదా? మాకే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఒక సంవత్సరం ఒక్కసారి 7,500 ఏం సరిపోతుంది? ఇప్పుడు 10 మంది ఉన్నాం అనుకో, 10 మంది ఈ రోజు ఆకులకి వెళ్తే 10 మంది 10 కట్టలు తీసుకొస్తే శుక్రవారం తీసుకొస్తే 3 కావుడు 4 కావుడు వస్తుంది. కావుడికి 2,000 చొప్పున చూస్తే ఎంత వస్తుంది? మనకు 8,000 వస్తుంది. అడవిలాగే ఉంచితే మీకు ఉపయోగం వస్తుంది. పోడు పట్టాలు ఇవ్వడం వల్ల మీకు ఉపయోగం లేదు. మనకు జంతువులన్నీ పాడైపోయి, మళ్ళీ జంతువులు అక్కడ అడవిలో ఉన్న దుంపలు లేదు, తవి తినేవారు. వాస్తవానికి అడవులపై ఆధారపడే గిరిజనులకు అటవీ భూములపై ప్రత్యేకమైన హక్కు ఉండదు కాబట్టి అటవీ శాఖ నుంచి తరచూ వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్లు సాగు చేసుకునే భూమిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలిస్తోంది. అయితే హక్కులు కల్పిస్తున్నారని తెలియగానే గిరిజనులు, గిరిజనేతరులు కూడా భారీ స్థాయిలో అడవులను నరికి నాశనం చేయడం మొదలుపెట్టారు. దీంతో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులతో పాటు అడవి జంతువులకు ముప్పు వాటిల్లింది. దుంపలంటే ఏ దుంపలు? అదే 3 రకాల దుంపలు ఉంటది అడవిలో. అది చాలా తీయగా ఉంటది. ఇంకొకటి మనం ఉడకబెట్టి తినేవారు, లేకపోతే సంతాకి తీసుకొస్తే ఇంతకి 50-100 రూపాయలు అమ్మేవాళ్ళు. అవేవి లేవు, అది ఏమి లేవు. అడవి మొత్తం నాశనం అయిపోతే ఏమి ఉంటాయి? జంతువులు లేవు, ఏమి లేవు. లేకపోతే ఈ సీజన్ లో, ఈ కాలంలో, ఈ నెలలో అడవిలో వెళ్తే అన్ని జంతువులు చూడవలసింది. అలాంటి జంతువులు ఏమి లేవు. అలాగ పోడు పట్టాలు ఇవ్వడం వల్ల ఈ నష్టం. పోడు పట్ట ఇచ్చేసి నాశనం అయిపోయిన తర్వాత పోడు పట్టలు ఇచ్చి పోడు చేసి ఏమేమి వేస్తున్నారు పంటలు? మొక్కలు నాటిన మొక్క ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు మనకు పంట వస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో మనకు ఇప్పటికైతే మీకు ఇబ్బంది, కానీ భవిష్యత్తులో బాగుంటది కదా. పోడు భవిష్యత్తులో బాగుంటది. ఇప్పుడు అది మన పిల్లలు మళ్ళీ చేస్తే కదా, అప్పుడు కాలంకి ఇప్పుడు కాలంకి తేడా కదా. 2-3 క్లాసులు చదివేసి అలా హైదరాబాద్, అమెరికా వెళ్ళిపోతూ ఉంటే మరి అక్కడ ఎవరు పని చేస్తారు? అలా అయిపోతుంది. ఉన్న భూములన్నీ మళ్ళీ
సాగు చేయడం పోడు పట్టాల్లో పంటలే ఇస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? కొంతమంది కొన్ని కాలంలో ఈ రాజమాల అలాంటిది ఇది చేస్తారు. తర్వాత మొక్కలు పెరిగే వాళ్ళకి వదిలేస్తారు. దాంట్లో మళ్ళీ ఆ మొక్కలు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు లేదు, అలాగ అయిపోతుంది. ఖాళీ ప్లేసులని పోడు పట్టాలు ఇచ్చితే ఇలా పర్లేదు, కానీ అడవుల్ని నరికి పోడు పట్టాలు ఇవ్వడం వల్ల మీకు లాస్ వస్తుంది. లాస్ వచ్చింది. అలాగే చాలా ప్రాంతం నష్టమైపోయింది. చాలా చూస్తున్నాం, అడవి మొత్తం అవి తక్కువ ఉండిందా ఏంటి, మనకైతే ఏమి లేదు, అది మొత్తం నాశనం అయిపోయింది. రైట్ అండి. మీ పేరేమి అన్నారు? కిలో రాజు. మీ దేవురు? లోగేలి. మండలం డుమ్రిగూడ. క్వింటాల్కి 1200, 1500 2 కావుడి తీసుకొస్తే ఎంత అవుతుంది? 6000. 2 కావుడి తీసుకు 2 కావుడికి 6000 రూపాయలు వచ్చేస్తుంది. కావుడికి 3000 వస్తుంది. అలాంటిది 4, 5 ఉంటే ఎన్ని కావుడి తీసుకురావాల్సింది. మేము ముందు అయితే చిన్నప్పుడు అంటే ఒక్కొక్క ఇంటికి 4 కావుడి ఇలా మోసుకొని తీసుకొచ్చు. అప్పటికి 50 రూపాయలు 40 రూపాయలు అమ్మేవాళ్ళు. ఇప్పటికి తేడా. అడవిలో పండే గుమ్మడికాయ కదా, మరి ఆ మాత్రం ఉండి తీరాల్సిందే. ఎంత వయసు? పాప బాబు? పాప. ఎంత వయసు అమ్మా? 3 నెలలు. 3 నెలలకు తెచ్చారా? మీకు ఎంతమంది పిల్లలమ్మా? 6 పిల్లల. చిన్న పాప? చిన్న పాప. బాబులు ఎంతమంది, పాపలు ఎంతమంది? పాప 4, బాబులు 2. ఏం పేరు పెట్టారు? పేరు లేదు. మరి ఏమని పిలుస్తారు? పాప అని పిలుస్తారా? ఒక్కసారి ఆలోచించండి, 3 నెలల పసికందును మనవాళ్ళు ఎలా చూసుకుంటారో. కానీ గిరిజన మహిళలు చక్కగా ఆ పసికందును పట్టుకుని సంతకు వచ్చేస్తారు. అప్పుడే పుట్టిన ఎలుక పిల్లలాంటి లాలిత్యం సుకుమారంగా కనిపించే ఆ పసిగుడ్డులను ఆ సంతలో ఆ ఎండలో చూస్తే నాకు కాస్త భయమేసింది. అసలు ఈసారి గిరిజన సంతలన్నీ పార్టీల ప్రచార సభలుగా మారిపోయంటే నమ్మండి. ఎన్నికలకు చివరి ప్రచారం రోజున మేం అరకు సంతకు వెళ్లాం. అన్ని గ్రామాల గిరిజనులు కూడా సంతకు వస్తారని భావించిన పార్టీల వర్గాలు తమ ప్రచార వాహనాలతో ఇక్కడే మకాం పెట్టాయి. దానికి తోడు మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయడం కష్టమనుకున్న వాళ్లంతా సంతలోనే గిరిజనులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. పెళ్లి కోసం ఏమేమి ఒరియా? ఒరియానా? ఒరిస్సా మీది? ఆంధ్ర మీది? తెలుగు వస్తుందా? ఏం భాష వస్తుంది మీకు? మరి ఆంధ్ర అంటాం, తెలుగు రాదు? ఒరిస్సా మీరు ఆంధ్ర వాళ్ళని చేసుకున్నారా? వీళ్ళింట్లో జరుగుతున్న పెళ్లికి సామాన్లు కొనుక్కోవడానికి ఈ ఒడిషా కుటుంబం అరకు సంతకు వచ్చిందన్నమాట. ఈమె నవ్వులు పువ్వులు విసిరేస్తూ ఎన్ని మాటలు చెప్పిందో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఇక్కడ ఎవరెవరు మీ దగ్గర కొంటారు? మీరు ప్రతి వారం ఇక్కడికి వస్తారా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిముట్లు తయారు చేస్తున్న వీళ్లు కూడా గిరిజన సంతల్లో అంతర్భాగమే. ఎన్నో సంవత్సరాల నుంచి గిరిజన సంతలకు వచ్చి వారికి కావాల్సిన ఎన్నో రకాల పనిముట్లను ఇక్కడే తయారు చేసి అమ్ముతుంటారు. అరకు సంతలో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతమంతా ముందు చూపించిన దానితో సంబంధం లేనిది. కొండల నుంచి అడవుల నుంచి తెచ్చిన ఉత్పత్తులను అరకు రహదారికి ఇరుపక్కల అమ్మే గిరిజనులు తమకు కావలసిన వాటిని కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ బయట నుంచి వచ్చిన వ్యాపారులు గిరిజనులకు కావలసిన వస్తువులన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇదో పెద్ద సంత.
ఇక్కడ మరో గొప్ప విశేషం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి లారీలు, వ్యాన్లపై నుంచి వచ్చే రకరకాల కూరగాయలను గిరిజనులే కొని ఇక్కడ కూడా అమ్ముతుంటారు. అందుకే అమ్మే వాళ్ళలో చాలా మంది గిరిజనులు కూడా కనిపిస్తుంటారు. అడవి పప్పులు అంటే అందరికీ ఇష్టమే కదా. మారేడుమిల్లి వెళ్తున్నప్పుడు దాదాపుగా ఒక 30-40 ట్రేలలో పెట్టి పప్పులు, చిరుధాన్యాలు అమ్ముతుంటారు. దానిపై కూడా విలేజ్ వ్యాన్లో ప్రత్యేకమైన కథనం వేశాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆసక్తి ఉన్నవాళ్ళు చూడండి. అమ్మ ఇది దేనికమ్మా? తెలుగు రాదా మీకు? మీకు రాదా తెలుగు? ఒరియా, మీది ఒరియా. ఒడిస్సా ఏ ఊరు? నందపూర్. ఈమె ఒరియాలో చెప్పినది నాకు కొంచెం అర్థమైన దానిని బట్టి ఇందులో దేవుడికి హారతి ఇస్తారన్నమాట. వెదురు బొట్టల్లో ఎక్కువగా కోళ్లు పెంచుకునేవే కనిపిస్తున్నాయి కదా. ఒకేసారి ఎక్కువ మంది ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టుకునే టోపీలతో ఎలా కనిపిస్తారో ఇవి అచ్చంగా అలాగే ఉన్నాయి. సంతంటే ఇంతే మరి. పచ్చ కామెర్లకు కూడా నాటు మందు దొరికిపోతుంది ఇక్కడ. ఏంటిది? మందు. ఏ మందు? కామరలు జబ్బు వస్తారా? కామరలు. పచ్చ కామెర్ల మందు. ఏమాకు? చెట్టు ఉంటుంది. ఏం చెట్టు? ముళ్ళు ఉంటాయి. చెట్టు ముళ్ళు ఉంటాయి. మనం అడిగామని, వీడియో తీస్తున్నామని చెప్పమంటే మాత్రం సీక్రెట్ చెప్పేస్తారా ఏంటి? చెట్లు, ఆకులు అని చెప్పి ఊరుకున్నాడు ఆయన. ఇప్పటికీ పొగాకు తినేవాళ్ళు, చుట్టలు కాల్చేవాళ్ళు గిరిజనుల శాతం ఎక్కువే. అందుకే సంతలో పొగాకు అమ్ముతుంటారు. ఆదివాసీలకు చేపలంటే చాలా ఇష్టం. అది పచ్చి చేపల కంటే ఎండు చేపలపై మమకారం కాస్త ఎక్కువే. అందుకే ప్రతి సంతలోనూ ఎండు చేపలు గుట్టలుగా పోసి అమ్ముతుంటారు. నెత్తళ్ళు అవి కవ్వలు. కలవలు అంటారు, ఇవేనా? ఇదే కవ్వలు. ఇవండి ఈనాటి సంత విశేషాలు. మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళైతే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి. కథనం నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే. ఉంటా మరి. ప్రేమతో మీ సురేష్ జుత్తాళ.